హాయ్ ఫ్రెండ్స్, మన బాలకృష్ణ అండ్ బాబీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ డాకు మహారాజ్. మరి డాకు మహారాజ్ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి మూవీకి వెళ్ళాలా వద్దనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. మరి డాకు మహారాజ్ మూవీ ఎలా ఉంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక మూవీ గురించి చెప్పుకోవాలంటే ఇదొక సింపుల్ రొటీన్ రొట్ట స్టోరీ. అంటే మూవీ స్టోరీ రొటీన్గానే ఉంది, కానీ చూపించే విధానం బాగుంది. ఈ మూవీ మొత్తం ఒక చిన్న పాప చుట్టూ తిరుగుతుంది. అసలు మూవీకి ఆ పాపకి సంబంధం ఏంటి అనేది మనం ఈ మూవీలో చూస్తాం. బాగుంది, మనకి చెప్పే విధానం, చూపించే విధానం బాగుంది. నీరు కోసం డాకు మహారాజు పోరాటం చేసే విధానం బాగుంది. అండ్ ఊరి వాళ్ళతో కలిసి బాబిడియోల్ని ఎదిరించే విధానం కూడా బాగుంది. అలాగే ఈ మూవీలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి యాక్టింగ్ బాగుంది. ఊర్వశి రౌతేలా తను డ్యాన్స్ కోసమే ఉందనిపించింది. అండ్ ఈ మూవీలో బాలకృష్ణ గారి యాక్టింగ్ అటు నానాజీగా, డాకు మహారాజ్గా చాలా బాగా నటించాడు. అండ్ లుక్స్ పరంగా మన బాలకృష్ణ గారు చాలా బాగున్నారు. తన యాక్టింగ్ కూడా బాగుంది. మూవీలో మంచి మంచి డైలాగ్స్, మంచి మంచి ఫైట్స్ ఉన్నాయి. ఇంట్రడక్షన్ ఫైట్, ఇంటర్వెల్, ఆ తర్వాత క్లైమాక్స్లో వచ్చే ఫైట్స్ వేరే లెవెల్. అసలు హాస్పిటల్లో ఫైట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్, గూస్ బంప్స్ స్టఫ్. అసలు బాలకృష్ణ గారి మూవీస్ అంటే 2 డైలాగులు 2 ఫైట్లు ఉంటే చాలు అనుకున్న వాళ్ళు మూవీకి వెళ్ళండి, వేరే లెవెల్. అండ్ బాబీ డియోల్ యాక్టింగ్ కూడా బాగుంది. తన లుక్స్, తన బాడీ స్టైల్, విధానం అంతా బాగుంది. అండ్ మూవీ స్టోరీ కొంచెం రొటీన్గానే ఉంది, కానీ మూవీ మాత్రం పర్లేదు ఫ్రెండ్స్. ఇక తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్. సాంగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. డాకు మహారాజు టైటిల్ సాంగ్ ఒకటే బాగుంది. అండ్ అది విజువల్గా కూడా కొంచెం పర్లేదు. బాలకృష్ణ గారి యాక్టింగ్ బాగుంది. మూవీ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. మూవీ చూడకపోతే ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళి చూడండి. సంక్రాంతికి బాలకృష్ణ గారు హిట్ కొట్టారు. వరుసగా 4వ సారి బాలకృష్ణ గారు హిట్ కొట్టారు. మరి మూవీ ఎంతమంది చూశారు?